ఫైనల్గా అయితే మేము కోటికి వచ్చేసినాం. కోటికి ఎందుకు వచ్చినామో మీకే తెలుస్తుంది, ఫుల్ వీడియో చూసేయండి. సో మాకైతే ఈరోజు ఇంటర్నల్స్ ఉండే. నేను మా ఫ్రెండ్ గారు అసలు కాలేజ్కి వెళ్ళాం. నాకు 0% అటెండెన్స్, వానికేమో 50% అటెండెన్స్ ఉంది. వాడేమో ఇంటర్నల్స్ రాస్తుండో, నేనేమో బయట ఉన్నాను. చచ్చేదాకా కలిసి ఉన్నావన్నావు కదరా. హలో గైస్, ఈరోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏం తింటావురా? స్వాతి ఇక్కడెక్కడ ఉంటుందిరా? నైట్ టైం ఉంటుందిరా స్వాతి. ఏమిటండి మీరు మాట్లాడేది? మనోడు చెప్పింది అయితే స్వాతి హోటల్ అన్నమాట. నేనైతే వేరేదనుకున్నా. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. హోటల్లో వెళ్ళి కాసేపు కూర్చున్నాం. 5 minutesకే ఫుడ్ వచ్చింది. ఫస్ట్ అయితే చపాతీ వేసిర్రు. చపాతీ అయిపోగానే రైస్ వేసిర్రు, అన్లిమిటెడ్ రైస్. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. సో టేస్ట్ వచ్చేసి ఓకే, మరి అంతగానే ఏం లేదు కానీ తినొచ్చు. కర్రీస్ కొన్ని కర్రీసే బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా సికింద్రాబాద్ సైడ్ వస్తే స్వాతిలో ట్రై చేయండి ఒకసారి, రెస్టారెంట్లో. ఫుడ్ తినేసి ఆల్ఫా హోటల్కి అయితే వెళ్ళిపోయినాం. సో ఆల్ఫాలో వస్తే ఓన్లీ క్యాష్ అంటే ఆన్లైన్ లేదంట. బయటికి వెళ్ళి క్యాష్ తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళాం. 2 ఆప్రికాట్ ఇల్లు తీసుకున్నాం. ఆప్రికాట్ బాగానే ఉంది. ఇక సూపర్. తినడం అయిపోగానే బస్ అయితే ఎక్కేసినాం. మనం కోటికి వెళ్ళాలంటే 40A బస్ ఎక్కాలి. బస్ ఎక్కగానే మావాడైతే ఖాళీ కోమలోకి వెళ్ళిపోయిండు. ఫుడ్ తినేసి నా మీద అయితే పడుకున్నాడు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. ఫైనల్గా అయితే మేము కోటికి వచ్చేసినాం. కోటికి ఎందుకు వచ్చినామో మీకే తెలుస్తుంది, ఫుల్ వీడియో చూసేయండి. బస్ స్టాప్ నుంచి బయటికి వచ్చి స్పోర్ట్స్ షాప్కి అయితే వెళ్ళాం. 2 లెదర్ బాల్స్ తీసుకున్నాం. కాస్ట్ వచ్చేసి ఒకటి 500, 2 తీసుకున్నాం 1000 అయింది. మీరు మొత్తం 1000 అయింది. కోటికి రావడానికి మెయిన్ రీజన్ బుక్స్. మేమైతే బుక్స్ తీసుకున్నాం. మీరు ఎప్పుడైనా కోటికి వచ్చి బుక్స్ తీసుకున్నారా? తీసుకుంటే మీకు ఎంత బిల్ అయింది కింద కామెంట్ చేయండి. సో గైస్, మేమైతే బుక్స్ తీసుకున్నాం. మాకైతే నెక్స్ట్ మంత్ సెమ్ ఉందట. సో ఇంటర్నల్స్ రాసి డైరెక్ట్ అయితే ఇక్కడికే వచ్చేసినాం. కోటిలో ఇక దొరకందంటూ ఏముండదు, అన్ని తొక్కలే ఉంటాయి. ఫైనల్గా బుక్స్ అయితే తీసుకున్నాం. బిల్ అయితే 800 అయింది. ఇదేదో పెద్ద పూగుటేసినట్టు, పెద్ద మొట్టేసినట్టు, ఈ పెద్ద తేగరు, ఈ పెద్ద బాయ ఇదేమి లేడు. పూగు అంటే ఇది ఒక పెట్టుకున్నాడు. పూపుని బొప్పని మొట్టుని చౌళ్ళుండి అది ఇది అంటారు. ఇదేమి లేడు. ఎంత పిచ్చోడు, ఎంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడో మీరే చూసారు కదా. బుక్ చేసారా?